తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం దశాబ్దంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రం ఏర్పడక ముందు అనేక అనుమానాలు, శాంతి భద్రతల విషయంలో రాష్ట్రం ఆగమైపోతుందనేటువంటి అపోహలు. కానీ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ పోలీసుల పనితీరు ఎట్లా ఉంది? పనితీరును మెరుగుపరుచుకోవడానికి పోలీసులు ఏ పంతాన్ని ఎంచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ అంశాల్లో వారికి తోడ్పాటు లభించింది? మహోజ్వల తెలంగాణ ప్రస్థానంలో పోలీసుల పాత్ర ఏంటి? వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్ ఉన్నారు. సార్, ముందుగా నమస్తే. మీకు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ పోలీసుల పనితీరు ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ పోలీసులు ఏదో ఆగమైపోతారనేటువంటి అనేక అపోహలు ఉండేవి. దీంట్లో ప్రధానంగా మీరు తెలంగాణ పోలీసుల పనితీరు గురించి అడిగితే ఏం చెప్తారు? 2014 బిఫోర్ దాట్ మీరు చూడండి, తెలంగాణ రీజన్ బిఫోర్ 2014 అంటే ఒక బ్యాక్వర్డ్ రీజన్కి పేరు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం 2013-14లో 9 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ దే వర్ రేటెడ్ యాజ్ పువర్ డిస్ట్రిక్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తరఫు నుంచి. సో 2014లో 9 పువర్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రస్తుతం 2023లో పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారం తెలంగాణ స్టేట్ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. సార్, ప్రధానంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు వీటన్నింటినీ సమకూర్చుకోవడంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం లభించింది? మౌలిక సదుపాయాల విషయంలో ఎట్లాంటి ప్రోద్బలంతో ముందుకు వెళ్ళారు? ప్రధానంగా ఈ రెండింటి విషయంలో ఏం చెప్తారు? 2 జూన్ 2014 తెలంగాణ ఫార్మేషన్ తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్లో మన సీఎం గారు లా అండ్ ఆర్డర్ గురించి, స్టేట్కి డెవలప్మెంట్ గురించి ఒక విజన్, తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చారు. ఈ స్పీచ్లో చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉండాలి, లా అండ్ ఆర్డర్కి రోల్ ఏముంది డెవలప్మెంట్లో, ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ కోసం కూడా డబ్బు లేవు, ఫోటో స్టాట్కి కూడా డబ్బు లేవు, పేపర్స్ లేవు, బేసిక్ ఫర్నిచర్ లేవు. మన సీఎం గారు ప్రతి పోలీస్ స్టేషన్కి 75,000 రూపీస్ ఇన్ అర్బన్ ఏరియా, 50,000 రూపీస్ ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండ్ 25,000 రూపీస్ ఇన్ రూరల్ ఏరియా ప్రతి మంత్ మిస్లేనియస్ ఎక్స్పాన్షన్ కోసం ఒక జియో ఇష్యూ చేశారు. ఈ జియో కంట్రీలో ఒక యూనిక్ జియో ఉంది. ఏ స్టేట్లో 2014 నుంచి 2020 వరకు ఇట్ వాజ్ నెవర్ ఇష్యూడ్. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ డిసిజన్ అయింది. ఫ్రెండ్లీ పోలీస్, ఇది తెలంగాణ పోలీసులకు ఇప్పుడు ట్యాగ్ లైన్గా తయారైంది. ఎన్నో సమస్యలు వచ్చినా కూడా దీన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీకు ఎట్లా సాధ్యమైంది అది? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మన తెలంగాణ పోలీస్కి సోల్ ఉంది, ఇది ఆత్మ ఉంది తెలంగాణ పోలీస్కి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాము. ఇంతకుముందు పాస్పోర్ట్ ప్రిపరేషన్ టైంలో పోలీస్ వెరిఫికేషన్ ఒక పెద్ద ఇష్యూ ఉంది. అప్ టు 53 డేస్ ఇట్ యూస్ టు టేక్ ఇంతకుముందు పాస్పోర్ట్ వెరిఫికేషన్లో. మన తెలంగాణ గవర్నమెంట్ రాగానే తర్వాత విత్ పోలీస్ మోడర్నైజేషన్ ఈ గ్రాడ్యువల్గా ఫ్రమ్ 53 డేస్ 3.5 డేస్ వచ్చింది. మనకి నౌ పోలీస్ వెరిఫికేషన్ టేక్స్ ఓన్లీ 3.5 డేస్. ఇది ఎంత కన్వీనియంట్, ఎంత ఈజీగా అయింది పబ్లిక్కి. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిక్కి కన్వీనియన్స్ అండ్ సిటిజన్ ఫ్రెండ్లీ. ఇదే విధంగా గ్రాడ్యువల్గా 3-4 ఇయర్స్లో ఎంటైర్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణలో క్యాష్లెస్ తర్వాత కాంటాక్ట్లెస్ అయింది. ఇండియాలో తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్. గడిచిన 9 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎక్కడా కూడా స్టేట్లో చిన్న ఇన్సిడెంట్స్ అయినటువంటి దాఖలాలు లేవు. దీన్ని ఎట్లా పీస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ విషయంలో స్ట్రిక్ట్గా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మీకు అది ఎలా సాధ్యమైంది? మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అంటే ఈ ఒకటే క్రైమ్ రిలేటెడ్ ఇష్యూ కాదు. ఇది ఒక చాలా పెద్ద ఒక బ్రాడ్ ఇష్యూ ఉంది. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత మన గవర్నమెంట్కి ప్రయారిటీలో లా ఎన్ఫోర్స్మెంట్ ఒకటే ఐసోలేటెడ్ సబ్జెక్ట్ ఎట్లా కాదు, ఇదికి సోషల్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. మన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ గివెన్ వాజ్ తెలంగాణలో నో టాలరెన్స్ టు గుడంబా, no tolerance to paikata, no tolerance to club, no tolerance to
సోషల్ వైసెస్, ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్, ఈ అన్నీ ఒక కొత్త సోషల్ ఆర్డర్ డెవలప్ అయింది. ఒక కొత్త సోషల్ ఆర్డర్లో తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్, మన గ్లోబలీ టాప్ 500 కంపెనీస్కి హైదరాబాద్లో ఆఫీసెస్ ఉన్నాయి, ఎక్స్టెన్షన్ బ్రాంచెస్ ఉన్నాయి, డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. సో అన్నీ కలిసి ఒక ఎంటైర్ అట్మాస్ఫియర్ చేంజ్ అయింది. హైదరాబాద్ ఒక మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడ రెగ్యులర్గా ఈవెంట్స్ జరుగుతుంటాయి, అదేవిధంగా పొలిటికల్ సంబంధించినటువంటి ఉంటాయి, గ్లోబల్ సమ్మిట్ కూడా జరుగుతుంటాయి. దాదాపు హైదరాబాద్లో 1 కోటి మందికి పైగా జనాభా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ కానీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి వీటికి కానీ మీ తెలంగాణ పోలీసుల తరఫున మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వీటన్నిటిని సక్సెస్ చేయడానికి మీకు ఎట్లా సాధ్యమైంది ఇదంతా? ఒక గ్లోబల్ సిటీ అంటే ఇది ఒక చాలా పెద్ద విషయం. యుఎస్ఏలో న్యూయార్క్ సిటీలో ఒక సర్వే కంపెనీ ఉంది, మర్సర్ సర్వే కంపెనీ అంటే మోస్ట్ రిప్యూటెడ్, మోస్ట్ వెల్ రెస్పెక్టెడ్ సర్వే కంపెనీ ఉంది. అండ్ మర్సర్ ద్వారా ఎవ్రీ ఇయర్ వరల్డ్కి టాప్ 200 సిటీస్కి సర్వే చేస్తున్నారు. సర్వేలో అన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, హెల్త్, లా అండ్ ఆర్డర్, హైజీన్, ఎన్వైర్న్మెంట్, సో మెనీ పారామీటర్స్ ఆర్ దేర్. సో ఈ మర్సర్ సర్వే ప్రకారం తెలంగాణ స్టేట్ క్యాపిటల్ అంటే ఈ 3 కమిషనరేట్కి రీజన్ హైదరాబాద్, సైబరాబాద్ అండ్ రాచకొండ కలిసి దే ఆర్ రేటెడ్ టు బీ ద సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇది లాస్ట్ 7-8 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ సర్వేలో తప్పకుండా హైదరాబాద్ టాప్ 3లో ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశంలోనే అత్యధిక టెక్నాలజీని వాడుతున్నటువంటి స్టేట్ మనది. దీని స్టార్టింగ్ నుంచి ప్రాసెసింగ్ వరకు ఇప్పుడు నడుస్తున్నటువంటి వరకు ఎట్లా మీకు సాధ్యమైంది? కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు ఎట్లా ఉంది? దాని ద్వారా ప్రజలకు మీరు సేవలు మరింత దగ్గర అవడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ICCC అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్ హైదరాబాద్లో ఉంది. ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్, ఆల్మోస్ట్ 7 lakh SFT. ఇది మన గవర్నమెంట్కి, మన సీఎం గారికి విజన్కి ఒక ప్రతీక ఉంది. దిస్ ఈజ్ ఎ హబ్ ఆఫ్ టెక్నాలజీ, ఫ్యూజన్ సెంటర్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్కి కాదు, MAUD, RNB, హెల్త్, శానిటరీ, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు దిస్. ఈ 8 lakh CCTV కెమెరాస్లో ప్రతి రోడ్కి కవరేజ్, ఒకటే లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు, ఒకటే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు, వాట్ ఆర్ ది అదర్ ప్లేసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. 10 daysలో మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. సో హైదరాబాద్లో ఎక్కడెక్కడ ట్రెడిషనల్లీ లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయి, వాటర్ లాగింగ్ ఎక్కడ అవుతుంది, ఆటోమేటిక్గా మన కెమెరా ద్వారా ఫీడ్బ్యాక్ ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్కి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కాదు, అన్ని రిలేటెడ్ డిపార్ట్మెంట్స్కి పోతుంది. సో దిస్ ఈజ్ ఎ మార్వెల్ ఆఫ్ టెక్నాలజీ, దిస్ ఈజ్ ఎ మార్వెల్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ ఇట్ ఈస్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ విజన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. సార్, తెలంగాణ స్టేట్లో క్రైమ్ రేట్ బాగా తగ్గిపోయింది. అంతేకాకుండా సైబర్ క్రైమ్కు సంబంధించి కూడా కొత్త కొత్త పంతాలు ఎంచుకొని నేరస్తులు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా కట్టడి చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో మరింత టెక్నాలజీని వాడుకొని ఈ క్రిమినల్స్ బయటకు వస్తుంటే వాళ్ళని ఎట్లా కట్టడి చేస్తారు? ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ తగ్గడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నేను 33 years నుంచి పోలీసింగ్ చూస్తున్నాము. 1990లో నేను డిపార్ట్మెంట్ జాయిన్ చేశాము. అండ్ 1990 నుంచి ఇప్పుడే 2023 ఇది జర్నీలో క్రైమ్కి ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అయింది, పర్టికులర్లీ లాస్ట్ 10 yearsలో ఇదిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. ఇంతకుముందు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో చాలామంది ప్రొఫెషనల్ గ్యాంగ్స్, పార్థీ గ్యాంగ్స్, డెకాయిట్స్, తెలుగు పామలా గ్యాంగ్స్ చాలామంది సెటిల్మెంట్ ఏరియా నుంచి వచ్చి చాలా రూడ్గా, చాలా బ్రూటల్గా అటాక్ చేసి దే యూస్ టు కమిట్ డెకాయిటీ. యాజ్ DIG, యాజ్ IG నేను హండ్రెడ్స్ ఆఫ్ సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేశాము. మీరు లాస్ట్ 10 yearsలో చూడండి, తెలంగాణ స్టేట్లో ఒక సింగిల్ అఫెన్స్ కూడా ఈ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ ద్వారా జరగలేదు. వీ హ్యావ్ కంప్లీట్లీ ఫర్గాటెన్ దట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆర్గనైజ్డ్ డెకాయిటీ. స్టేట్ ఫార్మేషన్ తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రధానంగా పోలీస్ శాఖ పెద్దపీట వేస్తూ దీంట్లో మాదక ద్రవ్యాలపైన కూడా ఉక్కుపాదంతో ముందుకు వెళ్ళడం చెప్పింది. ఆయన ఈ ఇష్యూలో చాలా సీరియస్గా ఉన్నారు. మీరు దీనికి సంబంధించి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను కట్టడి చేయడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? దాన్ని సమూలంగా రాష్ట్రం నుంచి పంపించడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మాదక ద్రవ్య అంటే నార్కోటిక్స్, ఈ గురించి మన గవర్నమెంట్కి ఫోకస్ చాలా క్లియర్ ఉంది. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్
అండ్ ఈ సందర్భంలో 2 months బ్యాక్ ఒక యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఒక గవర్నమెంట్ ద్వారా ఒక జియో ఇష్యూ అయింది. అబౌట్ 350 ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ద వింగ్స్, తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్, ఆల్రెడీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఫంక్షనింగ్. సో ఫర్ దాట్ గవర్నమెంట్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ వెరీ ఫర్మ్ రెస్పాన్స్. అండ్ ఈ మన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, కోఆర్డినేషన్ విత్ రైల్వే డిపార్ట్మెంట్, కోఆర్డినేషన్ విత్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిసి ఒక మల్టీ ప్రాన్డ్ అటాక్ వీ హ్యావ్ లాంచ్డ్. అండ్ ఈవెన్ అదర్వైజ్ మన తెలంగాణ స్టేట్లో కంపేర్ టు బాంబే, కంపేర్ టు ఢిల్లీ, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డ్రగ్ మెనెస్ చాలా తక్కువ ఉంది. సార్, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం ఎక్కువగా బయటకు పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా కల్తీ ఆహారం పైన, కల్తీ ఆహార పదార్థాలపైతో పాటు ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి అంశం కల్తీ విత్తనాలు. రైతు పండించేటువంటి పంటకు కల్తీ చేస్తున్నటువంటి విత్తనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం ఆవిర్భావం నుంచి అనేక రకాలుగా మీరు ఈ నకిలీ సీడ్స్ మీద రైడ్ చేస్తూనే ఉన్నారు. దీంట్లో మీరు ప్రధానంగా ఎట్లా ముందుకు వెళ్తున్నారు, ఇంకా పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 2 projects ఆర్ ఎక్సలెంట్ హియర్ విచ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, బికాజ్ ఇదికి డైరెక్ట్ లా అండ్ ఆర్డర్కి కూడా సంబంధం ఉంది. బోత్ మిషన్ కాకతీయ అండ్ మిషన్ భగీరథ్. Lakhs and lakhs of acres of land has become irrigated, and now Telangana is number 1 in paddy production. Idi oka miracle, idi oka enta pedda surprise. So now when there are so much of production and demand, ఈ కొంతమంది నెగటివ్ మైండ్ వాడు, ఈవిల్ మైండ్ ద్వారా ఒక స్పూరియస్ సీడ్స్, నకిలీ సీడ్స్కి బిజినెస్ కూడా ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ వై మన గవర్నమెంట్ ఆదేశ్ ప్రకారం అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఒక ఆల్ కలెక్టర్స్, ఆల్ ఎస్ఎస్పీకి వీడియో కాన్ఫరెన్స్ కూడా 2-3 times జరిగింది. అండ్ మన విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ ఫార్మ్డ్ ఎ టాస్క్ ఫోర్స్ ఆల్సో. ఈ టాస్క్ ఫోర్స్లో ప్రతి డిస్ట్రిక్ట్లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కమిషనర్స్ లేకపోతే ఎస్పీ అండ్ రీజనల్ లెవెల్లో మన మల్టీ జోన్ ఐజీ. యాజ్ ఎ రిజల్ట్ వీ హ్యావ్ సీజ్డ్ లాట్ ఆఫ్ నకిలీ సీడ్స్ అండ్ అరెస్టెడ్ మెనీ పీపుల్ ఆల్సో. సార్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు క్రైమ్ను కట్టడి చేయడంలో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో సీసీ కెమెరాల పనితీరు గురించి అడిగితే ఏం చెప్తారు? ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో, ప్రధానంగా తెలంగాణలో చాలా కీలకమైనటువంటి ప్రాంతం హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ ఎట్లా ఉంది? మీకు క్రైమ్ డిటెక్షన్లో సీసీ కెమెరాల హెల్ప్ ఎట్లా జరుగుతుంది? ఫస్ట్ నేను ట్రాఫిక్ గురించి చెప్తున్నాము. మీరు చూస్తున్నారు కొన్ని ఏరియాస్లో హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఫ్లో ఉంది. ఇదికి ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది. అంటే 80 lakh ఆటోమొబైల్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. కెన్ యూ ఇమాజిన్ 80 lakh ఆటోమొబైల్స్ అంటే వాట్ డస్ ఇట్ షో? ఇట్ షోస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ సందర్భంలో సీసీటీవీ కెమెరా ద్వారా, పర్టికులర్లీ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ యూసేజ్ ద్వారా ట్రాఫిక్ ఫ్లో ఏ డైరెక్షన్లో పోతుంది, ట్రాఫిక్ ఫ్లో ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఏ ప్లేస్లో డైవర్ట్ చేయాలి, ప్యారలల్ రూట్ ఎట్లా డెవలప్ చేయాలి, all these things we are doing it, and we are regularly in touch with the technology powerhouse. Response to a crime situation, ఈ సబ్జెక్ట్లో కూడా మన డయల్ 100 సిస్టమ్ ఒక చాలా రోబస్ట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ డయల్ 100 సిస్టంలో 34 ఛానల్స్ ఉన్నాయి. అంటే ఒకసారి డయల్ 100 చేస్తే అప్ టు 34 personsకి అట్ ద సేమ్ టైం రెస్పాన్స్కి ఛాన్సెస్ ఉంది. సార్, కోవిడ్ సమయంలో పోలీసులు అనేక రకాల చర్యలు తీసుకున్నారని చెప్తారు. కానీ అదే సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చి పనిచేస్తున్నటువంటి లేబర్ ఎవరైతే ఉంటారో వారందరినీ ఆదుకొని అక్కున చేర్చుకొని వారి స్థానాలకు పంపించడంలో అనేక రకాల చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా పోలీస్ శాఖనే ఇనిషియేట్ తీసుకొని ముందుకు పోయింది. దాంట్లో మీరు ఏం చెప్తారు? ఆ సందర్భంలో మీరు చేసినటువంటి వర్క్ ఎట్లా ఉండేది? కరోనా టైంలో ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇది కూడా వచ్చింది. మన హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ అన్ని అర్బన్ ఏరియాస్లో ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి చాలామంది వర్కర్స్, మైగ్రెంట్ లేబరర్స్ హైదరాబాద్లో ఉన్నారు. అండ్ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో దే వాంటెడ్ టు గో హోమ్. సో మన సీఎం గారు ఆదేశ్ ప్రకారం ఒక రికార్డ్ టైంలో మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్ విదిన్ 3-4 daysకి ఆర్గనైజేషన్ జరిగింది. అండ్ ల్యాక్స్ ఆఫ్ laborers, they went from Hyderabad to their native place, and everybody was smiling with a good face. They went anniki food packet, everything was done. So these were very emotional thing which we will remember for
our entire life. హైదరాబాద్లో వరదల సందర్భంలో కూడా పోలీసులు చేసినటువంటి పనితీరును ఇప్పటికీ హైదరాబాద్ ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితి. అప్పట్లో మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కూడా పనిచేశారు. ఆ వరదల నుంచి అనేక మందిని కాపాడి అనుకోకుండా జరిగినటువంటి అనర్థాలు, వాతావరణంలో జరిగినటువంటి మార్పులతో సంబంధించినటువంటి ఇట్లాంటి ప్రమాదాల నుంచి కూడా మీరు అనేక మంది ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ప్రజల నుంచి ఎట్లాంటి సహకారం లభించింది, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆదేశాలు వచ్చాయి, మీ కింది స్థాయి స్టాఫ్ని ఉత్తేజపరచడానికి మీరు ఎట్లా ముందుకు వెళ్ళారు? హైదరాబాద్ సిటీ అంటే ఈ ఒకటే సింపుల్ సిటీ కాదు. హైదరాబాద్ సిటీ మోర్ దెన్ 500 years ఓల్డ్ ఈ సిటీ ఉంది. ప్రతి 30-40 yearsలో ఒక న్యూ ఏరియా డెవలప్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ మనకి మోస్ట్ మోడర్న్ ఏరియా కూడా ఉంది, తర్వాత కొంచెం లో లయింగ్ ఏరియా కూడా ఉంది, మూసీ పక్కనే పర్టికులర్లీ బోత్ సైడ్లో. సో ఈ లో లయింగ్ ఏరియాలో అప్పుడు ఫ్లడ్ వాటర్ లాగింగ్ లేకపోతే ఫ్లడ్ వస్తుంది. బట్ ఈ టైంలో కూడా మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి, పర్టికులర్లీ జిహెచ్ఎంసీ తరఫు నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిసి వీ సేవ్డ్ లాట్ ఆఫ్ పీపుల్, ఇవాక్యుయేట్ చేసి ఫుడ్ సప్లై ఎవ్రీథింగ్, సో దట్ దేర్ వాజ్ నో లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. 10 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఇష్యూస్ చూసుంటారు. ఓవైపు రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలు ఇవన్నీ పాటించాలి, ప్రజల కోసం పనిచేయాలి, ఎప్పటికప్పుడు అన్నీ చూసుకుంటూ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకరిస్తున్నప్పటికీ, మీరందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు పదే మీ మీద అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడడం, దాన్ని రాద్ధాంతం చేయడం, పోలీసులు కేవలం పబ్లిక్ సర్వెంట్లే అని చెప్పినప్పటికీ దాన్ని వినకుండా ఏదో రకంగా మిమ్మల్ని రాజకీయం చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగింది. అట్లాంటి ఇష్యూస్లో మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎట్లా ముందుకు వెళ్ళారు, మీ స్టాఫ్కి కూడా ఎట్లా చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్లారు? పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్లీ tangible ఏమేం స్టెప్స్ గవర్నమెంట్ తరఫు నుంచి దే హ్యావ్ టేకెన్, బికాస్ ఇట్ ఈస్ ఎనీబడి కెన్ సీ దట్. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 150 కొత్త పోలీస్ స్టేషన్కి ఫార్మేషన్ జరిగింది, 57 సబ్ డివిజన్స్కి ఫార్మేషన్ జరిగింది, అబౌట్ 80 సర్కిల్స్కి ఫార్మేషన్ జరిగింది. ఇంతకుముందు తెలంగాణ రీజన్లో ఓన్లీ హైదరాబాద్ అండ్ సైబరాబాద్ 2 కమిషనరేట్ వాజ్ దేర్. ప్రస్తుతం 9 పోలీస్ కమిషనరేట్స్ ఉన్నాయి. 40,000 పోలీస్ స్ట్రెంగ్త్ నుంచి 90,000 పెరిగింది పోలీస్ స్ట్రెంగ్త్. సో అట్లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఐ కెన్ టాక్ విత్ కాన్ఫిడెన్స్ దట్ నో స్టేట్ క్యాన్ మ్యాచ్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్. అండ్ ఆల్ దీస్ థింగ్ హ్యాస్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్, గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్. సో ఈ సందర్భంలో ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ స్కోప్ ఆఫ్ any difference of opinion. So ఈ అన్ని సబ్జెక్ట్ చూసిన తర్వాత there is no scope of doing any criticism as far as police is concerned. సార్, రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మనం ముందుగా చెప్పుకున్నట్టు ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖకు పెద్దపీట వేసినటువంటి నేపథ్యంలో రిక్రూట్మెంట్ కూడా అట్లనే జరుగుతూ వస్తుంది. మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా చేసినప్పుడు కూడా అనేక సందర్భాల్లో సెంట్రల్ జోన్లో కానీ వెస్ట్ జోన్లో కానీ ఫ్రీ క్యాంపెయిన్ కూడా పెట్టారు వారికి ట్రైనింగ్ కోసం. ఇంకా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఏం చెప్తారు? ఇట్లాంటి ఫ్రీ కోచింగ్ ద్వారా అనేక మంది సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. తెలంగాణ దేనికోసమైతే కొట్లాడిందో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆ నియామకాల్లో కూడా పోలీస్ శాఖ ముందని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు? ఫస్ట్ అంటే తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఇప్పటివరకు ఆల్మోస్ట్ టోటల్ తెలంగాణ పోలీస్ ఫోర్స్ ఈ స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ డబల్ అయింది. ఈ సందర్భంలో ప్రతి పోలీస్ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తరఫు నుంచి కోచింగ్ క్యాంప్ పర్టికులర్లీ ఫర్ వీకర్ సెక్షన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెగ్యులర్గా జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు లాస్ట్ 5 yearsలో మోర్ దెన్ 20,000 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి పోలీస్ జాబ్ కనెక్ట్ మేళా ద్వారా జాబ్ వచ్చింది. సో దీస్ ఆర్ వెరీ యూనిక్ థింగ్స్ ఇన్ తెలంగాణ విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. సార్, దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఇస్తున్న ట్రైనింగ్తో పాటు మీరు కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో మీరు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఈ సివిల్స్ కోచింగ్ కూడా ఇస్తున్నారు, చాలామంది సెలెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వారికి ఏం చెప్తారు? మన నారాయణపేట ఎస్పీ గారు ఉన్నారు, వెంకటేశ్వర్లు గారు డాటర్ ఉమా ఈ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో 3rd ర్యాంక్ వచ్చింది. ఇది ఒక పెద్ద గర్వకారణం. మన పోలీస్ ఫ్రెటర్నిటీలో మన ఆఫీసర్ డాటర్కి ఆల్ ఇండియా ర్యాంక్ 3 వస్తే అంటే ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్. ఇదే విధంగా మన ఇంతకుముందు రాచకొండ సిపి గారు ప్రస్తుతం సిఐడిలో ఉన్నారు, మహేష్ భాగవత్ గారు.
మహేష్ భాగవత్ గారు ప్రతి ఇయర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి, జనరల్ స్టడీస్లో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఏమేం క్వశ్చన్స్కి ఎట్లా ఆన్సర్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 50 to 60% సెలెక్షన్ అవుతుంది. సో నేను మహేష్ భాగవత్ గారికి కాంగ్రాచ్యులేషన్ చెప్తున్నాము. అండ్ ఇదే విధంగా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి కూడా చెప్తున్నాము. మీరు ఇప్పుడు తెలంగాణ పోలీస్ బాస్గా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు జరిగాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు సహకారం ఎట్లా ఉంది, తోడ్పాటు ఎట్లా ఉంది, మీరు మీ అధికారులను మీ కింది స్థాయి సిబ్బందిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎట్లా పనిచేస్తున్నారు? అనేక రకాల సంస్కరణలు వచ్చాయి కాబట్టి ఏం చెప్తారు ఫైనల్గా? ఈ 9 years ఆఫ్ జర్నీ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ లాగే ఈ పొజిషన్లో నేను ఇదే చూస్తున్నాము దట్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఫ్యామిలీ లాగే ఉంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో చూడండి, ఇంతకుముందు ఒక హోంగార్డ్కి ఇష్యూ వచ్చింది. దట్ హోంగార్డ్కి కొంచెం శాలరీ తక్కువ ఉంది, ఇది ఉంది. ఇమీడియట్లీ గవర్నమెంట్ లెవెల్లో 3-4 లెవెల్లో మీటింగ్ జరిగింది. అండ్ మన సీఎం గారు డైలీ అలవెన్స్ ఫార్ హోంగార్డ్ కంట్రీలో హైయెస్ట్ రేట్ మన తెలంగాణలో ఉంది. ఇదే విధంగా ట్రాఫిక్ పోలీస్కి, కానిస్టేబుల్స్కి చాలామందికి కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లం ఇది అన్నీ వచ్చింది. సో 50% అలవెన్స్ ఇమీడియట్లీ ఇట్ వాస్ శాంక్షన్డ్. సో ఇవన్నీ లవ్ అండ్ అఫెక్షన్కి ఫీలింగ్ ఉంది. మహిళల భద్రత విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేశారు. మహిళల భద్రత గురించి చివరిగా ఒక 2 మాటలు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చివరిగా మహిళల భద్రత విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంది, ఎట్లా ముందుకు వెళ్ళింది, దాంట్లో ఎట్లాంటి సంస్కరణలు తీసుకొచ్చారు? మహిళా సేఫ్టీ సెక్యూరిటీ గురించి మన షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్స్ ఇది దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తరఫు నుంచి సీనియర్ లాయర్స్కి సుప్రీంకోర్టు పంపించారు ఇక్కడ హైదరాబాద్లో దట్ ప్లీజ్ గో అండ్ స్టడీ హౌ తెలంగాణ ఈజ్ డూయింగ్ విమెన్ సేఫ్టీ. అండ్ ఇదే విధంగా ఒక వరల్డ్ బ్యాంక్ ద్వారా కూడా ఒక రీసెర్చ్ పేపర్ జరిగింది, పబ్లిష్ అయింది. ఇదిలో కూడా దే హ్యావ్ అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్ మేడ్ బై తెలంగాణ గవర్నమెంట్ రిగార్డింగ్ విమెన్ సేఫ్టీ. మీరు చూడండి లేట్ నైట్ సెకండ్ షో 90% విమెన్ అండ్ ఫ్యామిలీస్ దే విల్ గో లేట్ నైట్ మూవీస్. దట్ షోస్ దట్ హౌ సేఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్ ఇస్. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా మహోజ్వల తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల ప్రస్థానంలో పోలీస్ శాఖ పాత్ర చాలా కీలకమైంది. అనేక అనుమానాల మధ్య ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పోలీసులు ముందుండి వారి విధి నిర్వహణను కొనసాగిస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నటువంటిది రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్ చెప్తున్నారు. ఇది డీజీపీ అంజన్ కుమార్తో స్పెషల్ ఇంటర్వ్యూ.